హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి మేము పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరేసామండి. ఇంకా బయలుదేరే ముందుగా వినాయకుడి గుడికాడ వచ్చేసి దండం పెట్టుకొని అయితే బయలుదేరాము. ఇంకా కార్ అయితే వచ్చేసింది. కోటమిట్ నుంచి కిషోర్ అన్నోల్ ఫ్యామిలీ అయితే ఎక్కొచ్చారు. ఇంకా మేమైతే కార్లో అయితే ఎక్కేసి బయలుదేరేసాము. ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పేసి ఒక దగ్గర అయితే టిఫిన్కి అయితే ఆగాము. ఇక్కడ టిఫిన్ అయితే మనమే ఆర్డర్ ఇవ్వాలి ఏం కావాలని చెప్పేసి. ఇంకా సెల్ఫ్ సర్వీసు, ఇంకా మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఆనియన్ దోశ వేడివేడిగా ఉంది. నేనైతే ఆనియన్ దోశ తీసుకున్నాను, మా ఆయన అయితే ఇడ్లీ వడ తీసుకున్నాడు. ఇంకా దీనికి వచ్చేసి చట్నీ, సాంబారు, పచ్చడి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఆనియన్ దోశ అయితే సూపర్గా నచ్చింది. ఇంకైతే అందరం టిఫిన్ తినేసి బయలుదేరేసి బయటకు వచ్చేసాము. ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే మా ఆయన అయితే నిమ్మ చెట్లు అవి అన్నాడు. కాదు, అది బత్తాయి చెట్లు అని చెప్పాను. అటు చూస్తే బత్తాయి కాయలు ఉన్నాయి ఈ చెట్లలో. ఇంకైతే మా ఆయన అయితే ఓడిపోయాడు. ఇంకే నుంచి అయితే బయలుదేరేసామండి. ఇంకా వెళ్తూ ఉన్నాము. వెంకటగిరి దగ్గర వచ్చేసి రవి ఎక్కుతాడు, అలాగే రేణుగుంట జంక్షన్ కాడ వచ్చి పండు ఎక్కాడు. ఇంక మేమందరం కలిసి అరుణాచలం అలాగే బంగారు గుడికి వెళ్ళాలనుకునేసి బయలుదేరేసాము. ఇంకా వెళ్తూ ఉంటే కారులో చూడండి మేమైతే మేల్కొని వీడియో తీస్తా ఉన్నాను. మా ఆయన చూడండి ఏంది పిల్ల నిద్రపోతున్నా కానీ వీడియో తీస్తున్నా అంటున్నాడు. ఇంకైతే లంచ్ టైం అయిందని చెప్పేసి ఇంకా ఒక హోటల్ దగ్గరకు వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేమైతే అన్నం తీసుకున్నాము, అలాగే వెజ్ రైస్ రవి తీసుకున్నాడు. ఇంకందరం వెజ్ రైస్ అలాగే రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, తింటూ ఉన్నాం. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకైతే తినేసి బయటకైతే వచ్చేసాము. భోంచేయంగానే ఇంకా కార్ అయితే ఎక్కి బయలుదేరేసాము. చల్లగా అయితే అందరం నిద్రపోయాము. లేస్ చూడంగానే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. కార్ పార్కింగ్ చేసేసుకున్నాము. ఫోన్ అయితే లోపలికి అలో లేదు, ఓన్లీ ఇక్కడ బయట వరకే వీడియో తీసుకున్నాము. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి. అమ్మవారు కూడా చాలా బాగుంది. మనమైతే ఇక్కడ అమ్మవారిని స్టార్ ఆకారంలో అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం కూడా సూపర్గా ఉందండి. ఇక్కడ మనకు లోపల జరిగేది లైవ్ ఇక్కడ మనకు పెట్టి చూపిస్తుంటారు, లైవ్ చూస్తాము. చాలా బాగుంది. ఇంకైతే లోపలికి వెళ్ళేసి అమ్మవారిని అయితే 3 hours పట్టింది మాకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వచ్చే కొందికి. ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అందరం మేము వెళ్ళిన వాళ్ళందరం కూర్చొని అయితే ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. గోల్డెన్ టెంపుల్, బంగారు గుడి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి వెళ్ళి. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇక్కడైతే ఒక దగ్గర అయితే టీ తాగుదామని చెప్పేసి ఆగాము. ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను. కాఫీ అయితే చాలా బాగుంది. ఇంకా కాఫీ తాగేసి ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం 2-3 kilometers ముందే చూడండి ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇంకా అన్న కార్ అయితే ముందుకు వెళ్ళదని చెప్పేశాడు కార్ డ్రైవర్ అయితే. ఇంకా తన నెంబర్ అయితే మేమందరం నెంబర్ తీసుకున్నాము. ఇంకా తనకు కాల్ చేయడానికి తన లొకేషన్ ఎలా పంపించాలా అని చెప్పేసి మా ఆయన అయితే చూపిస్తున్నాడు. లొకేషన్ పంపించు, మేము అక్కడికి వచ్చేస్తామని చెప్పాడు. ఇంకైతే స్టార్ట్ అయిపోయామండి అరుణాచలం గిరి ప్రదక్షిణకి. ఇంకైతే మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళి ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను.